మరియు పరిసర ప్రాంత ప్రజానీకానికి నమస్కారాలు. ముఖ్యంగా 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేకమైనటువంటి శుభాభినందనలు. మీతో అందరితో ఒక విషయం పంచుకోదలుచుకున్నాం. ఇక్కడ మడకసిర ప్రాంతంలో పెనుగొండ రోడ్డులో అనంతపురం దగ్గర శ్రద్ధ ఇన్సైడ్ జూనియర్ కాలేజ్ అని ఒక కాలేజీని స్థాపించడం జరిగింది. పోయిన సంవత్సరం నుంచి కాలేజీ తరగతులు నిర్వహించబడుతూ ఉన్నాయి. మంచి వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో, ప్రత్యేకమైన వసతులతోటి, విద్యార్థులకు హాస్టల్ వసతితోటి, అద్భుతమైనటువంటి అధునాతమైనటువంటి అన్ని వసతులతో కూడినటువంటి ఒక గొప్ప కాలేజీని స్థాపించడం జరిగింది. ఆ కాలేజీలో ఉండేటువంటి ఫ్యాకల్టీస్ కూడా ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి నీటు, జేఈఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కనీసం 10-15 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి గొప్ప అధ్యాపకుల బృందం ఇక్కడ ఉంది. ఆ అధ్యాపక బృందాన్ని వారి యొక్క అనుభవాన్ని ఉపయోగించుకొని విద్యార్థులు మంచి ప్రగతి పదంలో నడిపించాలనే ఉద్దేశంతో, ఒక మంచి విజన్ తోటి ఆ కాలేజీ మేనేజ్మెంట్ అయినటువంటి శ్రీ రాధాకృష్ణ గారు చైర్మన్ గారి స్థానంలో అన్ని వసతులు కల్పిస్తూ విద్యార్థులకు ఆహ్వానం పలుకుతున్నారు. కాబట్టి మీ ప్రాంత ప్రజానీకం అందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని అడ్మిషన్ పొంది గొప్ప చదువుకి బాటలు వేసుకోవాలని చెప్పి, గొప్ప భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ప్రత్యేకించి జేఈఈ నీట్ విషయంలో ప్రతిరోజు క్రమం తప్పకుండా కోచింగ్ ఇస్తూ, వారాంతపు పరీక్షలు నిర్వహిస్తూ, చక్కనటువంటి పరిణతితో కూడినటువంటి అధ్యాపక బృందం పర్యవేక్షణలో క్లాసులు జరుగుతూ ఉన్నాయి. కనుక ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని ఎక్కడికో విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, బెంగళూరు నగరాలకు వెళ్ళి అత్యంత ఖర్చులు భరిస్తూ, కష్టాలు కోర్చి, తల్లిదండ్రులు ఎంతో శ్రమ పడుతున్న విషయం గమనించి మేనేజ్మెంట్ ఇక్కడే అన్ని సదుపాయాలతో అలాంటి వాటికంటే కూడా ఇంకా మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో నిష్ణాతులైనటువంటి లెక్చరర్స్ని తీసుకొచ్చి కోచింగ్ ఇప్పించడానికి ముందుకు వచ్చింది. కాబట్టి ఈ సదవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకొని తప్పనిసరిగా మీ విద్యార్థుల భవిష్యత్తుకి మంచి బాట వేస్తారని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను.